హలో, వెల్కమ్ టు కోట ప్రవల్క కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ట్రెండ్ సెట్ మాల్కి అయితే పిల్లలతో సరదాగా వచ్చేసాం. ట్రెండ్ సెట్ మాల్లో ఎంట్రన్స్ ఫీజు అనేది ఏమి ఉండదు, చక్కగా ఎవరైనా వెళ్ళొచ్చు అనమాట. అయితే తీసుకొని వెళ్ళి అక్కడ ఆడిద్దామని. ఎందుకంటే వీళ్ళకి ఇంట్లో ఉండి బోర్ కొట్టింది, మమ్మీ ఎక్కడికైనా తీసుకెళ్ళండి అంటే పక్కన వదిన వాళ్ళతో పాటు మేము కూడా అయితే వెళ్ళామన్నమాట. మేమైతే 8కి వెళ్ళామండి, వచ్చేసరికి 10 అయిపోయింది. అంటే కొంచెం లేట్గా వెళ్ళామన్నమాట. పిల్లల్ని ఎక్కువసేపు ఆడించి కాస్త వాళ్ళతో టైం స్పెండ్ చేయాలంటే 6 to 7 మధ్యలో వెళ్తే వాళ్ళు ఆడుకున్నట్టు ఉంటుంది, మనకి వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. మేమైతే 8కి వెళ్ళాము. కొంచెం హడావడి అయిపోయింది. ఇవన్నీ కిడ్స్ ఆడుకునే రైడ్స్ అండి. మేమైతే అక్కడ కార్డ్ పేమెంట్, మనం ఇప్పుడు 2000 పెట్టి కార్డు తీసుకుంటే దానికి కార్డ్ ఆఫర్స్ అనేవి వస్తాయి. ఏ రైడ్కైనా సరే అమౌంట్ అనేది కొంచెం తగ్గిద్ది అనమాట. 85 నుంచి 100 బిలో అయితే ఉంటాయన్నమాట. ఒక్కొక్క రైడు ఒకటి 100 అయినా ఉంటుంది, మనం చెప్పలేము అక్కడ ఉండే దాన్ని బట్టి కాస్ట్. అలాగే ఇవన్నీ కిడ్స్కి సంబంధించిన క్యూట్ బొమ్మలు అనమాట. ఇవన్నీ రైడ్స్ చాలా బాగున్నాయి, పిల్లలు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేశారు. దీంట్లో ఉన్న సగం వరకు ఆడేశారండి. ఇదిగోండి, ఇక్కడ మా పక్కన వదిన అండ్ డాలీ అయితే ఆడేస్తున్నారు హాకీ గేమ్ అనమాట. ఇది వచ్చేసరికి కిడ్స్ది ప్లే ఏరియా, స్లైడర్ను బాల్స్లో అనమాట. అదిగో మా చిన్నోడైతే ఆ స్లైడర్ జారేస్తున్నాడు. ఇలా చక్కగా వాడైతే హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. ఆ కలర్ బాల్స్ మధ్యలో చక్కగా పిల్లలకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా సైడ్స్ అంతా వాళ్ళు చాలా ఇదిగా పెట్టారనమాట. ఇది వచ్చేసరికి స్టాల్స్ అండి, క్యాండీ స్టాల్ అనమాట. అన్ని రకాల క్యాండీస్ అయితే ఉంటాయి. ఇవి వచ్చేసరికి కిడ్స్కి సంబంధించిన టాయ్స్, అలాగే వాచెస్, చాక్లెట్స్, అలాగే టాయ్స్, అన్ని రకాలు అనమాట. ఇది లేదు అనుకుంటాకి లేదు, అన్ని రకాలు ఉన్నాయి. ఇవి వచ్చేసరికి మొబైల్ యాక్సెసరీస్ అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది, నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. హ్యాండ్ బ్యాగ్స్, అలాగే టాయ్స్, సాఫ్ట్ టాయ్స్, కార్స్ అండ్ చిన్నపిల్లలు మంత్ బేబీస్ నుంచి మిడిల్ ఏజ్ వరకు ఉన్నాయని. ఇవి వచ్చేసరికి జ్యువెలరీ అనమాట, ఇయర్ రింగ్స్. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, అలాగే క్వాలిటీకి తగ్గట్టు కాస్ట్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది అనమాట. ఐటమ్స్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసరికి బ్యాంగిల్స్ అండి, చూడండి చాలా బాగా అనిపించాయి కదా, చాలా మంచి లుక్ ఉన్నాయి అనమాట. అన్నీ చాలా నైస్ లుక్ ఉన్నాయి. ఇవన్నీ ఇంకా అంతేనండి, ఇవన్నీ స్టాల్స్, ఇయర్ రింగ్స్, జ్యువెలరీ. ఇది వచ్చేసరికి ఇదొక డ్రెస్ షోరూమ్ అండి, డ్రెస్సెస్ అనమాట. అన్నీ 50% ఆఫ్లో పెట్టారు, మరి ఆఫర్ నడుస్తున్నట్టుంది. 50% సేల్లో పెట్టారనమాట. కుర్తీస్, టాప్స్, లెగ్గింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ఇది వచ్చేసరికి కిడ్స్కి సంబంధించిన డ్రెస్సెస్ అండి, అన్ని కిడ్స్కి సంబంధించిన, లేడీస్ ఫర్ గర్ల్స్కి. ఇది వచ్చేసరికి పెడిక్యూన్ ఫిషెస్. చాలా జాగ్రత్త అండి, కొన్ని పిచ్చి రకం ఫిషెస్ అయితే ఉంటాయి, దాని మూలంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవి వచ్చేసరికి ఇంకా ఇవే కాస్మెటిక్స్, నెయిల్ పాలిష్, ఐలైనర్, లిప్స్టిక్, ఇవి బ్రాండెడ్ ఐటమ్స్ అనమాట. ఇదొక స్టాలు. అలాగే ఇది మళ్ళీ మేము కిడ్స్ ఏరియాకి వచ్చేసాం అనమాట. ఇదిగోండి డాలీ అయితే ఇక్కడ ఆడుతుంది. పైనుంచి ఒక బాల్ వస్తుంది, అక్కడ ఇస్తాడు 100, 50, 5, 10 అలా కొన్ని నెంబర్స్ అయితే ఇస్తారు. ఆ పైనుంచి వచ్చే బాల్ దాంట్లో పడాలన్నమాట. ఇవన్నీ ఇంచుమించు అలాంటి గేమ్సే. డాలీ అయితే 100 స్కోర్ చేసింది, 150 స్కోర్ చేసింది. ఇలా ఎప్పుడైతే బాల్ వచ్చి మనం 100, 150 ఎక్కువ అమౌంట్ దాంట్లో పడితే కింద స్టిక్కర్స్ వస్తాయి అన్నమాట. ఆ స్టిక్కర్స్ మనం కార్డు ఉంది కదా, అక్కడ ఆల్రెడీ మనం బ్యాలెన్స్ ఉంచిన కార్డు దానికి యాడ్ అవుతాయి అనమాట. ఇది వచ్చేసరికి ఫుడ్ స్టాల్స్ అనమాట, మనం ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకొని తినే ఏరియా. నేను చెప్పాను కదా, ఈ స్టిక్కర్స్ మనం కార్డ్కి ఏవైతే అమౌంట్ కార్డు ఉందో దానికి యాడ్ చేస్తారు. అప్పుడు అమౌంట్ అనేది పెరిగి మనం నెక్స్ట్ రైడ్కి అమౌంట్ అనేది తగ్గిద్ది అనమాట. ఈ స్టిక్కర్స్ దానికి యాడ్ అయితే ఎన్ని స్టిక్కర్స్ ఉన్నాయో కౌంట్ చేసి ఆ అమౌంట్ మన కార్డులో యాడ్ చేస్తారు. నెక్స్ట్ రైడ్కి మనకైతే అమౌంట్ తగ్గిద్ది అనమాట. చూడండి, వాలీబాల్ అయితే ఆడేస్తున్నారు, మంచిగా ఆడారనమాట. ఇదిగోండి, నేను కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి నేను కూడా కనిపించాలి, మా డాలీ అనమాట. ఇంకా చూపించాను, తనైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు. ఇదొక రైడ్ అండి, ఇది
టికెట్ క్యాచ్ అంట, టికెట్ క్యాచ్ రైడ్ అంటండి. మా చిన్నోడు బైక్ రైడ్ ఎక్కాడు. అంటే వాడిని ఆడించలేదు, ఈ ఏజ్ వాళ్ళకి అవైలబుల్ లేదు, నార్మల్గా ఎక్కించి జస్ట్ ఏదో వీడియో కోసం అయితే నేను వాళ్ళని క్లిప్పింగ్ తీసాను అనమాట. పెద్దోడైతే కార్ రైడ్ అయితే ఆడేశాడు. అసలు పెద్దోడు ఏది ఎక్కితే చిన్నోడు కూడా అదే, నేను మమ్మీ నేను 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 అని చెప్పి ఏడుపు. దాని తర్వాత కార్తీక్ను డాలీ అయితే ఈ హాకీ గేమ్ అయితే ఆడేశారు. ఇలా చాలా రకాలు ఉన్నాయండి, ఒకటని కాదు చాలా రకాల రైడ్లు అయితే ఆడారనమాట. ఇలా పిల్లల్ని కాస్త వాళ్ళకి నచ్చినవి ఇలా 1 మంత్కి ఒకసారి 1 వీక్ ఒకసారి ఎప్పుడో మనకి టైం దొరికినప్పుడల్లా వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేస్తుంటే మనకి మంచిగా ఉంటుంది, వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. మనం ఏది చెప్పినా వాళ్ళు కూడా వెంటనే వింటారు. మా మమ్మీ ఇలా మనం అడిగిందల్లా చేస్తున్నారు కదా అని చెప్పి. మా చిన్నోడండి, పెద్దోడు ఆడాడని చెప్పి చిన్నోడు కూడా ఎక్కేశాడు. ఇది జాంబీ గేమ్ అనమాట. అలా యానిమల్స్ కానీ జాంబీస్ కానీ వచ్చినప్పుడు అలా షూట్ చేయాలి. మనోడైతే ఫుల్గా ఆడాడనమాట ఈ గేమ్ అయితే, చక్కగా షూట్ చేస్తున్నాడు. ఇది వచ్చేసరికి ఎగ్ కుల్ఫీ కౌంటర్ అండి. మేమైతే 3 మెంబర్స్ వెళ్ళాం కదా పెద్దవాళ్ళం, చిన్నపిల్లలు 5 మెంబర్స్. ఇలాగా 4 కుల్ఫీస్ అయితే ఆర్డర్ ఇచ్చాం అనమాట, ఎగ్ కుల్ఫీ. ఇది 2 సార్లు అయితే రోస్ట్ అవుతుంది. రోస్ట్ అయిన దాన్ని తీసేసి సాస్ అండ్ కొంచెం మసాలా అది యాడ్ చేసి ఇచ్చారు. టేస్ట్ అయితే బాగుంది, పర్వాలేదు, మరీ అంత స్పైసీ అయితే లేదు. ఇలా స్పైసెస్ యాడ్ చేసేసి ఇచ్చేసారు. మేమైతే లైట్ స్పైసే వేయించాం అనమాట. ఎందుకంటే ఇన్ కేస్ పిల్లలు కనుక తింటే, మా పెద్దోడైతే తిన్నాడు కానీ చిన్నోడైతే తినలేదనమాట. వాడికి షుగర్ కేన్ జ్యూస్ అనేది తీసేసుకున్నాం. ఇదిగోండి, అస్సలు ఆగట్లేదు వాడికి, ఇంట్లో ఉండి ఉండి ఇంకా బయటికి తీసుకురాగానే తెగ పరుగులు. మేమైతే ఎగ్ కుల్ఫీ టేస్ట్ చేసాం, చాలా బాగుంది. తర్వాత చిన్నోడు షుగర్ కేన్ జ్యూస్ అయితే వాడికి ఇప్పించేసాం, వాడు ఎంజాయ్ చేస్తూ తాగేసాడు అనమాట. అది చూడండి అసలు. తర్వాత ఇంకా కిందకు వచ్చేస్తున్నాం, ఇంకా ఆడదామని. క్లోజింగ్ టైం అయితే అయిపోయింది, అప్పటికే 10 అయిపోయింది అనమాట. కిందకు వచ్చాం. కార్ రైడ్స్ అయితే ఇంకా క్లోజింగ్ టైం అయిపోయింది మ్యామ్, ఇంకా అవ్వదు అని చెప్పి వాళ్ళు చెప్పేసారు. ఇంకా వచ్చేస్తున్నాం. ఇవన్నీ షోరూమ్స్ అండి, డ్రెస్సెస్ షోరూమ్స్ ఇవన్నీ అనమాట. ఫ్యాన్సీ డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి, ఇంకా మీకు తెలిసిందే కదా మాల్స్లో వెస్ట్రన్ వేరు. ఇది వచ్చేసరికి కాస్మెటిక్స్, అన్నీ బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. చాలా బాగుంది కదా అసలు. అన్నీ ఏది తీసుకోవాలో అర్థం కాదు. ఇది మొత్తం ట్రెండ్ సెట్ మాల్ గ్రౌండ్ ఫ్లోర్లో అంతా. ఇంకా మేము బయటకు వచ్చేసి ఇంకా బయట కొన్ని రైడ్స్ అయితే ఎక్కించామన్నమాట. ఇలా వెళ్తున్నాము పిల్లల్ని తీసుకొని. చిన్నోడికి ట్రైన్ అంటే చాలా ఇష్టం అండి. అసలు మమ్మీ ట్రైన్ అని అస్సలు నోరైతే అస్సలు ముయ్యలేదు. మాట్లాడినట్టే ఉన్నాడు ఆ ట్రైన్ ఎక్కించేదాకా. ఇంకా మా చిన్నోడిని ఇంకో బుడ్డోడిని కూడా ఇద్దరిని ట్రైన్ ఎక్కించేసి, పెద్దోడు జైంట్ వీల్ ఎక్కుతా అన్నాడు. ఇంకా వాడిని ఆ జైంట్ వీల్ ఇంకా కొన్ని రైడ్స్ అయితే ఎక్కించాం. చిన్నోడైతే ఆ రైడ్లో ఇంకా ట్రైన్లో కూర్చుని పోయాడు. ఇంకా టికెట్ వచ్చేసరికి 80 రూపీస్ అండి. 3 రౌండ్స్ అయితే వేసాడనమాట. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మమ్మీ బాయ్ బాయ్ అంటానే ఉన్నాడు చిన్నోడు. అది చాలా ఇష్టం అసలు, ట్రైన్ అన్న ఆటో అన్న. ఇంకా రైడ్ రైడ్ అయిపోయిన తర్వాత నేను కూడా బ్రేక్ డ్యాన్స్ అయితే రైడ్ చేశాను అనమాట. నాకు జైంట్ వీల్ అన్న బ్రేక్ డ్యాన్స్ రైడ్ అన్న చాలా ఇష్టం అండి. అలాగే కార్తిక్ కూడా బెలూన్లో అనమాట, బెలూన్లో వాడెళ్ళి వాటర్లో ఆడతాడు. ఇది ఒక రైడ్, ఇది కూడా దీంతో ఎండ్ చేసేసాము. ఇంకా ట్రెండ్ సెట్లో ప్లే జోన్ అయితే ఇక్కడితో టైం అప్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.